చేయడం జరిగింది. ఈ గణతంత్ర దినోత్సవ సందర్భంగా ఈ సాంస్కృతిక కార్యక్రమాల్లో 21 స్కూల్స్ అద్భుతంగా ఒక మంచి మెసేజ్ తోటి ఈరోజు ఈ కార్యక్రమం చేయడం జరిగింది. రైతుల పరిస్థితి ఏంది, అన్నదాత బాగుంటేనే దేశం బాగుంటుందన్న సందేశం, దాంతోపాటు దేశభక్తి కోసం మన ఆర్మీలో ఎటువంటి త్యాగాలు చేస్తున్నది దేశభక్తి మరి చూపించడం, సమయంలో ఎట్లా వాడుకోవాలి అని సమయ భావాన్ని కూడా ఎట్లా ఉపయోగించుకోవాలని చెప్పడం, అంటే ప్రతి ప్రదర్శనలో ఒక మంచి సందేశము ఈరోజు ప్రదర్శించడం జరిగింది. ప్రత్యేకంగా మా సంబంధిత స్కూల్ మేనేజ్మెంట్ అందరికీ, అంటే గవర్నమెంట్ రెసిడెన్షియల్ స్కూల్సే కానివ్వండి, గవర్నమెంట్ స్కూల్సే కానివ్వండి, ప్రైవేట్ స్కూల్సే కానీ అందరూ కూడా చాలా చక్కగా మీరు కష్టపడి రిహార్సల్ చేసి ఈరోజు మంచి ప్రదర్శన ఇచ్చినారు. ఫస్ట్ సెకండ్ ఉండొచ్చు కానీ అన్ని ప్రదర్శనలు బాగానే ఉన్నాయి. దాంట్లో ప్రత్యేకంగా తెలంగాణ సంస్కృతి గురించి మరి చాలా బాగా మన అమ్మాయిలు పక్కన ఏమని పేరేంది మా బంధువులు చాలా బాగా యాక్టివిటీ బాగా చేసినారమ్మా. మీరందరూ చాలా 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 బాగా చేసినారు. ప్రత్యేకంగా మీకు అందరికీ ధన్యవాదాలు. అదేవిధంగా మా అనంకేట్ ప్రాంతం ఇప్పుడే మన శాసనసభ్యులు గారు చెప్పినట్లు అన్ని రంగాల్లో దూసుకుపోతూ ఉన్నది. మరి మొన్నే మీరు చూసినారు, కొందరు 100 టీచర్లు సెలెక్ట్ కావడం జరిగింది. 100 సెలెక్ట్ కావడం అంటే చదువులో కూడా అన్ని విధాలా మేము ముందున్నామని తన ప్రతిభ చూపిస్తూ ఉన్నారు. మరి తప్పకుండా మా కాంగ్రెస్ ప్రభుత్వం మీరు చూస్తున్నారు. ఇంకొక సంవత్సరంలో ఇంకా 1,50,000 ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమం మరి ఈ ప్రభుత్వం చేపట్టబోతుంది. ఇప్పటికీ 60,000 ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. అయినా కానీ మీరు ఇంకా కష్టపడండి. మీకు ఎన్ని విధాల చదువుకు సహకారం కావాలో ఈ ప్రభుత్వము, మేము అందరం కూడా ఎంపీగా శాసనసభ్యులుగా రంజిరెడ్డి గారు కానీ మేము కానీ మీకు ఏ సౌకర్యాలు కావాలో మా దృష్టికి చెంది విద్యారంగంలో కానీ మీకు ఏ విషయంలో కానీ తప్పకుండా మీకు అందరికీ సహకారం. మీరు మా మెదక్ జిల్లా సంగారెడ్డి జిల్లాలో కాదు, మా తెలంగాణలో #1 మన నియోజకవర్గంగా చదువులో ముందుండాలని మీరు కోరుకుంటూ, మరి సమయం కాలేదు, చాలా ఎండ కొడుతూ ఉన్నప్పుడు కూడా ఈ ఎండలు మీరు ఇటువంటి ప్రదర్శన ప్రత్యేకంగా మీ కష్టానికి అభినందనలు. మరి భవిష్యత్తులో కూడా ఇదే విధంగా ముందుకు పోతూ ప్రోత్సాహంగా పోతూ మీ భవిష్యత్తును బాగు చేసుకోవాలని చెప్తూ మీకు అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.